మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అమృతం అడ్డా సో సన్నిధి సో చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ టీబీసీ సెలూన్ కూడా చాలా సక్సెస్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇది ఒక నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫుడ్ బిజినెస్. చాలా హ్యాపీగా ఉంది. సో ఇందాక నేను లోపల టేస్ట్ చూసిన, అంబియన్స్ చూసిన, చాలా హైజీనిక్ గా. నాకు ఒక మాట అన్నాడు సన్ని నేను మాట్లాడేటప్పుడు, ఏంటంటే కృష్ణానగర్ లో మొత్తం మాస్ హోటల్స్ ఉన్నాయి, అంటే హైజీనిక్ గా మెయింటైన్ చేయకుండా లైక్ ఏంటంటే తక్కువలో వస్తుంది కదా అది అని చెప్పేసి తినే హోటల్స్ ఉన్నాయి, అది మన టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏదైతే రీజనబుల్ ప్రైస్ లో హైజీనిక్ ఫుడ్ అండ్ ఒక గుడ్ అంబియన్స్, అంటే ఒక నార్మల్ పీపుల్ కూడా బయటికి వెళ్ళేటప్పుడు పని చేసి కష్టపడి పొద్దున్న సాయంత్రం వరకు లేదంటే రాత్రి కష్టపడి అట్లా వెళ్ళేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక లగ్జరియస్ లైక్ బ్రేక్ఫాస్ట్ ని ఇక్కడ చేయొచ్చు అనమాట, టిఫిన్స్. సో అలాంటి ఒక కాన్సెప్ట్ తోని రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట అనగానే. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక హైజీనిక్ ఫుడ్ ఉన్న దగ్గర లేదంటే ఒక అంబియన్స్ ఉన్న ఫుడ్ దగ్గర పైసలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రతి టిఫిన్ సెంటర్ లో ఎలా అయితే అమౌంట్ ఉందో అదే అమౌంట్ లో ఇక్కడ కూడా లైక్ ఆ ఫెసిలిటీ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్ షుడ్ సపోర్ట్ దిస్. మాలాంటి వాళ్ళు బిజినెస్ పెట్టినప్పుడు మీరు అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి చెప్పుకుంటున్నాను. ఒక చిన్న స్థాయి నుంచి మేము జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఎదిగి ఈ రోజు ఒక సెలబ్రిటీలు అయినామంటే కేవలం మీ అందరి వల్లనే. సో ఇవన్నీ జరిపితే సన్నీ దుకాన్ పెట్టిండు. దుకాన్ పెట్టడం అంటే నాట్ ఏ జోక్. లక్షలు పెట్టాయి దుకాన్ పెట్టాలి. అడ్వాన్స్ లో ఎన్నో లక్షలు ఉంటాయి. అందులో వర్కర్లు దొరకరు. మ్యాన్ పవర్ ఇస్ ద మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. సో నేను బిజినెస్ 20 సంవత్సరాలు చేసుకున్నా. నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, కృష్ణానగర్ లో ఇలాంటి దుకాన్ పెట్టిర్రు. నాష్టా పక్కన పెడితే ఇప్పుడే ఇడ్లీ తిన్నా. ప్లీజ్ కమ్, మీరందరు రావాలి. అండ్ ద మెయిన్ థింగ్ ఏం నచ్చిందంటే మా సినిమా ఇండస్ట్రీ కార్డు ఉన్న వాళ్ళకి 50% డిస్కౌంట్ అంట. పండుగ. అండ్ నాతో పాటు పక్కన మా కాజల్ ఉన్నది మాట్లాడుతుంది. అమృతం అడ్డా చాప్టర్ 1 టిఫిన్స్ మీకు అర్థమవుతుంది. ఇంకా చాప్టర్స్ రాబోతున్నాయి అనమాట. సో మీరు సక్సెస్ఫుల్ గా మన సన్ని పెట్టిన అమృతం అడ్డాని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తే చాప్టర్స్ ఎన్నో ఇంకా రైటర్స్ రూమ్ లాంటిది ఒకటి క్రియేట్ చేశాడనమాట. హ్యాపీగా వచ్చి తింటూ వాళ్ళు స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు, స్క్రిప్ట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ఆర్టిస్ట్ అందరూ ఇక్కడికి రావచ్చు. సినిమా అంటే ఎంత పిచ్చి అనేది ఇంటీరియర్స్ లో తెలుస్తుంది, తను పెట్టే కార్నర్స్ లో అర్థమవుతుంది. సో ఇంత పిచ్చి ఉన్న మా సన్నిగాడు పెట్టిన ఈ అమృతం అడ్డా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే సేమ్ నేను అట్లనే చూస్తా. ఎందుకంటే చాలా నేను హెల్త్ లో పనిచేసినప్పుడు కూడా అందరితో మెప్పులు పొందా. నా కొడుకు కూడా అమ్మ దీవెనతోటి అమృత హోటల్ పెట్టాడు. మీరందరూ వచ్చి వాడిని దీవించి ఇక్కడ రుచికల ఆహారాలు తిని వెళ్ళండి. నమస్తే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ. మీ టైం నాకు స్పెండ్ చేస్తున్నందుకు. అండ్ ఇందాక సోహెల్ చెప్పాడు, నాకు బేసిక్ గా అమృతం అడ్డా నేను పెట్టడానికి ఒక రీజన్ స్టార్ట్ అయింది ఎక్కడంటే, రీసెంట్ గా ఒక 8 months నుంచి మా డైరెక్టర్, నేను, మా టీం ఎవరైతే రైటర్స్ టీమ్ ఉందో మేమందరం కాఫీ షాప్కి వెళ్తే నెలకి తక్కువ ఒక 15,000 నుంచి 20,000 బిల్ కడుతున్నాం. ఏది జస్ట్ సినిమా ప్రొడ్యూసర్స్ రాకపోయినా రైటర్స్ ఎంత కష్టం. వాళ్ళు వెళ్ళి ఒక కాఫీ షాప్ లో కాఫీ తాగాలన్నా ఇట్ ఈస్ చార్జింగ్ 150-200. ఏదైనా ఫుడ్ తినాలన్నా ఎక్స్పెన్సివ్ ఉండే. నేను ఫస్ట్ నుంచి ఈ కృష్ణానగర్ లో ఎక్కడైనా తిందాము అన్నప్పుడు నాకు ఒక థాట్ ఉండేది, అంటే చాలా బాగున్నాయి ఇక్కడ, టేస్ట్ అద్దరిపోద్ది ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్న పూర్ణ హోటల్ గానీ, వెనక నారాయణ గానీ నా ఫేవరెట్స్ ఇదే ఏరియాలో. నేను ఎక్కడే తినేవాడిని నైట్ టైం వచ్చి. అండ్ ముందు కూడా కొన్ని హోటల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఏంటంటే చాలా స్పీడ్ గా తినేసామా వెళ్ళిపోయామని. ఇప్పుడు కృష్ణానగర్ లో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళే వాళ్ళు ఈ నియర్ బై లో ఎక్కడ వాళ్ళకి లభించలేదు. సో నేను అనుకున్నాను, సో నాకు నా టీమ్ కి కావాలి, అలాగే ప్రతి ఒక్కరికి నీడ్ ఉందని నాకు తెలుసు. సో ఈ ఏరియాలో నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది అని వచ్చి ఇమీడియట్ గా కింద ఒక రైటర్స్ రూమ్ అని ప్లాన్ చేశాను. వాళ్ళు వచ్చి కాఫీకి లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 30 రూపీస్ 20 రూపీస్ స్పెండ్ చేస్తే చాలు. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా 50 రూపీస్ తోనే స్టార్ట్ చేశాను. సో ఇంకా కార్డు ఉంటే మాత్రం నేను అనుకున్నాను, నేను ఇక్కడ చాలాసార్లు ఇబ్బందులు పడ్డా, నాకు కూడా తెలుసా ఇబ్బంది. సో ఆ 15 రూపీస్ కూడా, ఆ 15% కూడా ఎందుకు అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో నేను 60 రూపాయలు పెట్టి ఒక 10 రూపాయలు ఎక్కువ సంపాదించే కంటే ₹1 ఎక్స్ట్రా పెట్టి 10 మంది దగ్గర 10 రూపాయలు సంపాదించాలనే నా కాన్సెప్ట్. ప్లీజ్ చెక్అవుట్ వన్స్. థ్యాంక్ యూ.